బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ ను దాఖలు చేయగా రేపు జగన్ పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నిన్న నోటీసులు జారీ చేశారు. కాన్వాయ్ ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా రేపు జగన్ పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నిన్న నోటీసులు జారీ చేశారు. కాన్వాయ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటు వైఎస్ జగన్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ హైకోర్టులో అయితే వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాల్ని రెంటపాళ్ల పర్యటనకి సంబంధించి రెంటపాళ్లలో ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానిపైన కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టు స్వీకరించింది. అయితే దానికి సంబంధించిన విచారణ రేపు చేసేందుకు సిద్ధమైంది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అక్రమంగా వైసీపీ నేతలపైన అక్రమ కేసులు పెడుతుందంటూ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో వైసీపీ నేతలు విమర్శించిన నేపథ్యంలో తాజాగా అటు సత్తెనపల్లికి సంబంధించి రెంటపాళ్ల పల్నాడు జిల్లా పర్యటనలో ఏదైతే ర్యాలీగా వెళ్తున్న తరుణంలో ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి ఒక కారు తగిలి దెబ్బతగలడం జరిగింది. అయితే అనంతరం ముందుగా ఎస్పీ ఆ దెబ్బలకి సంబంధించి ఒక ప్రైవేటు వెహికల్ గుద్ది వెళ్ళిపోయిందని ఎస్పీ చెప్పినప్పుడు నేపథ్యంలో తర్వాత రోజు సింగయ్యకి సంబంధించి కేవలం వైఎస్ జగన్ వాహనం గుద్దటం వల్లే సింగయ్య ఆ రకంగా దెబ్బలు తగిలాయి. మృతి చెందగల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్, అదేవిధంగా కారులో ఉన్న వ్యక్తులు. అంతే గుద్దిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అంటే ఎక్కడికి హాస్పిటల్లో చేర్చకుండా పక్కన పడేసి వెళ్ళిపోవటం వల్లే ఆ మృతి చెందారనేది కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్ల ద్వారా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ కారు తోలిన డ్రైవర్ A1 గా డ్రైవర్ పేరు, అదేవిధంగా A2 గా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కారులో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా చేర్చి తాజాగా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వాహనాన్ని కూడా పోలీసులు వచ్చి సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కేసుకు సంబంధించి కూడా విచారణకి హాజరు కావాలంటూ ఇప్పటికే ఏదైతే గతంలో మిర్చి రైతులకి సంబంధించి మద్దతుగా గుంటూరు మిర్చాడికి వెళ్లిన తరుణంలో ఆ కేసుకు సంబంధించి నిన్న 41A నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు విచారణ పిలిచినా కానీ రావాలంటూ కూడా వైసీపీ నేతలకి లేలాపిరెడ్డి కావచ్చు, పేర్ని నాని, కొడాల నానితో పాటు తలసిల రఘురాం, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇటు రెంటపాళ్లకి సంబంధించిన కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి పైన కూడా నమోదు చేయడంతో తాజాగా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ అయితే వేశారు. ఆ స్క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు అటు హైకోర్టు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా కొంచెం తెలుసు. రేపు ఈ అంశాలకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. శాలిని, క్రాంతి, మరి జగన్ క్వాష్ పిటిషన్ లో ఏమని పేర్కొన్నారు మెయిన్ గా? అయితే ఈ అంశాలకి సంబంధించి ఈ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి కేవలం ప్రభుత్వం కొంత కక్షపూరితంగా అంటే ఒక పక్క నిజంగా కానీ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ కనుక నిజంగా యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్కి సంబంధించి కేసు నమోదు చేయాలి. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తులందరిపైన ఏ రకంగా కేసు నమోదు చేస్తారనేది ప్రస్తుతం వైసీపీ నేతల వాదనగా కూడా కనిపిస్తుంది. దానిలో భాగంగానే హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేవలం ఇదొక కక్షపూరితమైన కేసు, దీనిలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక
వీడియో ఒకటి విడుదల చేశారు. కానీ ఆ వీడియోకి సంబంధించి అది ముందు కానీ వెనక కానీ ఎలాంటి ఆధారం లేకుండా కేవలము టైర్ కింద సింగయ్య ఉన్న వీడియోని మట్టుకే విడుదల చేసి కేవలం అది ఒక మార్పుడి వీడియోని విడుదల చేశారనేది కూడా కొంత వైసీపీ నేతల వాదనగా కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద స్క్వాష్ పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. దాన్ని ఈ కేసుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకునే విధంగా తీసుకోకుండా ఉండే విధంగా కూడా హైకోర్టు అటు కూటమి ప్రభుత్వానికి ఒక ఆర్డర్స్ ఇచ్చే విధంగా కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగే విచారణలో ఈ స్క్వాష్ పిటిషన్ సంబంధించి అసలు ఏ అంశం పైన ఈ స్క్వాష్ పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే వైసీపీ నేతలు చెప్తున్న అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కోర్టుకి తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. మరోపక్క ప్రభుత్వం ఏ రకంగా తన వాదన వినిపిస్తున్నది కూడా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.